ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో మీరు రాసి పాడినటువంటి పాట పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది కొడుక ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. జనహోరు సంద్రమై ఎగిసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని నవసాగుతుంది కొడుక పోరాట కోవ చూపుతుంది బిడ్డ నవసాగుతుంది కొడుక పోరాట కోవ చూపుతుంది బిడ్డ పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ హోరు 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 సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ చల్ నవ సాగుతుంది కొడుక పోరాటతో వసుకుతుంది బిడ్డ నవ సాగుతుంది కొడుక పోరాటతో వసుకుతుంది బిడ్డ నవ సాగుతుంది కొడుక పోరాటతో వసుకుతుంది బిడ్డ. తెలంగాణ రాష్ట్రం కోసం పల్లె పల్లె తిరిగి పాటై పాడినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఎట్లుందన్న రాష్ట్ర పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉంది. ఓ 10 ఏళ్ల కాలమే విధ్వంసం ఉండే తెలంగాణ. ఇప్పుడిప్పుడే పరిపాలన గాడిలు పడతాం. ఇప్పుడిప్పుడే పరిపాలన ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. నిర్బంధ తెలంగాణ, మాట్లాడలేని తెలంగాణ, ప్రశ్నిస్తే కేసులు అయ్యే తెలంగాణ, జైల్లో అయ్యే తెలంగాణలో ఇప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటా ఉన్నాం. దొరగడీల కంచెలు పోయి కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దానికే చెప్పాం, ఆనాడు ఎవడి పాలైందిరో తెలంగాణ అని అడిగాం, నేడు ప్రజల పాలైంది తెలంగాణ అని కూడా చెప్పాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ని అందరిని యాక్సెప్ట్ చేసినారు, మీరు ఒక్కరే వ్యతిరేకించినారు. ఎందుకు కేసీఆర్కి మీకు ఎక్కడ ఎందుకు పల్లె? అంటే వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కన కనుక గేట్లకు అడ్డం వచ్చి, అంటే మీరు 10 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తున్నంత కాలం మీరు పాటలతో ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఆయనను ఎంతసేపు విమర్శిస్తూనే ఉన్నారు కదా. అంటే నేను ఏది కూడా బ్రదర్ ప్రజల నుంచి వచ్చే డిమాండ్ పాట రూపంలో రాసి చెప్పాను తప్ప ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ఏముంటుంది, వాళ్ళకి మాకేముంటుంది, వాళ్ళకి మాకు ఏముంటుంది కదా. ప్రజల నుంచి వచ్చేటువంటి డిమాండ్ పాట రూపంలో తీసుకున్నాం. ఆ రోజున విధ్వంసం, ఆ రోజున అరాచకాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి కనుక ప్రజలు అనుకుండ్రు